యోనిసో మనసికార అనేటటువంటి పదాల యొక్క మూలార్థం గురించి గతంలోనే ఒకసారి మనం ప్రస్తావించుకున్నట్లుగా నాకు గుర్తుంది. మనసికార అనంటే మనస్సును ఉపయోగించటం, మనసు పెట్టి ఆలోచించటం అనేటటువంటి అర్థం ఉందండి. అంటే మనసును పనిలో పెట్టడం అనేటటువంటిది మనసికార అని. అంటే మనం సాధారణమైనటువంటి మన ఉపయోగంలో ఉన్నటువంటి భాషలో ఆలోచించటము అని. ఈ యోనిసో అనేటటువంటిది యోని అనేటటువంటి పదం మూలంగా తయారైనటువంటి పదం అది. యోని అనంటే బుద్ధుడి ముందు కాలంలో కానీ బుద్ధుని నాటి కాలంలో కానీ నిప్పుని తయారు చేయటానికి మనకిప్పుడు ఉన్నటువంటి సాధనాలైనటువంటి అగ్గిపెట్టెలు కానీ లేకపోతే మరొక రకమైనటువంటి ఎలక్ట్రానిక్ లైటర్స్ కానీ ఏమీ లేనటువంటి కాలంలో వాళ్ళు ఒక కొయ్య దిమ్మ మీద ఒక చిన్న రంధ్రం చేసి ఆ రంధ్రంలో సరిగ్గా పట్టేటటువంటి ఒక కర్ర పుల్లని, అంటే మనం బిళ్ళంగోడు ఆడేటప్పుడు ఆ కర్ర, బిళ్ళంగోడు కర్ర ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి కర్రను తీసుకొని ఆ కింద ఉన్నటువంటి దిమ్మలోని రంధ్రంలో పెట్టి మనం పూర్వం మజ్జిగ చిలికినట్లుగా చాలాసేపు చిలికేవాళ్ళు. అంటే చాలా సమయం పట్టేది. అయితే మనం ఎవరు చెప్పకుండానే తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కర్ర కానీ ఆ దిమ్మ కానీ బాగా ఎండినటువంటి కొయ్యతో చేసినవై ఉండాలి. అప్పుడు మాత్రమే మంట వస్తుంది. పచ్చి కొయ్యతో మంటను రాజేయటం అనేది సాధ్యం కాదనేది తెలిసిన విషయమే. అలా ఈ అగ్నిని రాజేసేటప్పుడు శ్రద్ధగా ఆ పని చేస్తూ ఉంటే మనం చిలకటానికి ఉపయోగించినటువంటి కర్రపుల్ల, దాన్ని తరుణి అనే ఏదో పేరుతో పిలుస్తారని నాకు సరిగా గుర్తులేదు. ఎవరికన్నా గుర్తుంటే గుర్తు చేయొచ్చు దాన్ని. ఆరణి అంటారండి దాన్ని, ఆ పుల్లని. ఆ ఆరణిని ఆ కింద ఉన్నటువంటి రంధ్రంలో, దాన్ని యోని అంటారండి, యోనిలో సరిగ్గా నిలిపి చిలకటం అనేటటువంటిది తప్పనిసరి అవసరం. లేదంటే నిప్పు రాచేయలేం మనం. అలాగే జ్ఞానాన్ని పొందాలంటే, ఏదైనా విషయానికి సంబంధించినటువంటి వాస్తవిక జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే ఆ విషయం మీద తదేకంగా గురిపెట్టి దాని గురించి ఆలోచించాలి అని చెప్పి తెలిపేటటువంటి భావం యోనిసో మనసికార అనేటటువంటి పదాల్లో వ్యక్తం చేయబడింది. దీన్ని బౌద్ధ గ్రంథాల్లో చాలా విస్తృతంగా వాడారండి. మనం కూడా ఇక మీదట వేరే అనువాద పదాలు ఉపయోగిస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకించి బుద్ధిస్టు చర్చ మాత్రమే జరుగుతున్నటువంటి సందర్భాల్లో యోనిసో మనసికార అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం అలవాటు చేసుకోవటం మంచిదేమోనని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది మన ఊహల్లోకి ఒక నిజమైనటువంటి అర్థాన్ని దానంతట అదే గుర్తుకొచ్చేటట్లు చేస్తుంది కనుక. అయితే ఇప్పుడు ఈ యోనిసో మనసికారకి దాని వ్యతిరేక పదమైనటువంటి అయోనిసో మనసికారకి ఉన్నటువంటి భేదాలని స్థూలంగా కొంచెం పరికించి చూడాల్సిన అవసరం ఉంది. యోనిసో మనసికార అనేటటువంటిది నిలపవలసిన చోట మనసును నిలిపి
దాన్ని మధించటం అండి. చిలకటము అనేటటువంటి దానికి మనం మధించటం అని చెప్పి అనుకోవచ్చు. అంటే లోతుగా దాని మీదే పదే పదే గురి తప్పకుండా ఆలోచించటము, లోతైన ఆలోచన చెయ్యటము అనేటటువంటి అర్థం స్ఫురిస్తుంది దాంట్లో. అంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? సరైనటువంటి వస్తువు మీద మనసు నిలపాలి, అది చెదిరిపోకుండా చూసుకోవాలి, అలాగే బాగా లోతుగా దాని మీద పరిశీలన జరపాలి అనేటటువంటి 3 విషయాలు కనిపిస్తున్నాయి. అయోనిసో మనసికారంలో ఏం జరుగుతుంది? అది యోని దగ్గర నిలవదండి. అంటే పక్కకి జరిగిపోతూ ఉంటుంది. ఎక్కడికి జరిగిపోతుందయ్యా అంటే అది ఉండవలసిన చోట్లో ఉండకుండా మరొక చోటకి వెళ్ళిపోతా ఉంటుంది, చెదిరిపోతా ఉంటుంది అనేటటువంటి గుణం కూడా మనకి దాంట్లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా మనం చూడాల్సింది ఏంటంటే యోనిసో మనసికారలో జ్ఞానం కోసం, ఒక ప్రయోజనం కోసం అవసరమైన చోట మనసును నిలపాలని చెప్పి చెబుతా ఉంటే అయోనిసో మనసికార అనేటటువంటిది దాని నుండి తప్పుకొని హానికరమైనటువంటి విషయాల మీదకి మనసు చెదిరిపోతూ ఉంటుందండి. అట్లాగే యోనిసో మనసికార నిలకడగా పనిచేస్తూ ఉంటే అయోనిసో మనసికార చిందరవందరగా అయిపోతూ భిన్న భిన్నమైనటువంటి విషయాల జోలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మూడవది ఏంటంటే యోనిసో మనసికారలో జరిగే ప్రక్రియ లోతైనటువంటి ఏకైక అంశం మీద లోతుగా వెళుతూ ఉంటే అయోనిసో మనసికార మనల్ని ఎక్కడికెక్కడికో ఇతర వాటి మీదకి తీసుకొని పోతూ వెళుతూ ఉంటుందండి. అక్కడ కూడా లోతుగా ఆలోచించనివ్వదు, మనల్ని చెదిరిపోయి వేరే వేరే విషయాలను కూడగట్టుకునేటట్లుగా చేస్తుంది. ఈ రెండిటి మధ్య భేదాన్ని చూస్తూ మనం యోనిసో మనసికార అనేటటువంటి పదాన్ని అర్థం చేసుకుంటే అది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఇక మీలో చాలామంది ఇప్పటికే పంపినటువంటి సుత్తాలని ఒకసారి పరికించైనా చూసి ఉంటారేమో అనుకుంటున్నాను. అంటే ఒకంత సందేహంతో ఎందుకు అంటున్నానంటే బహుశా దీని మీద యోనిసో మనసికారని ఎంతవరకు చేశారో నాకు ఇంకా సందేహం ఉంది కాబట్టి. అయితే ఈ యోనిసో మనసికార గురించి బౌద్ధ గ్రంథాల్లో చెప్పిన చోట దానికి చాలా పెద్ద పీట వేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ మొదట ఇచ్చినటువంటి ఆ 2 వాక్యాలను చూడండి. భిక్షువులారా, మహత్తరమైన ప్రయోజనం కలిగించే అంతర్గత అంగాలలో సరైన ఆలోచన అంటే యోనిసో మనసికారను మించినది మరొకటి నాకు కనిపించటం లేదు అని బుద్ధుడు చెప్పినట్లుగా ఉంది దాంట్లో. అంటే మనిషికి ఉన్నటువంటి అంతర్గత శక్తుల్లో అంటే తన జీవితాన్ని ప్రయోజనకరంగా సుఖకరంగా మలుచుకోవటంలో అంటే ప్రయోజనం అంటే ఇదేనండి బుద్ధుడి అర్థంలో, వేరే ప్రయోజనాల గురించి ఆయన చెప్పట్లేదు మనకి. అటువంటి మహత్తరమైనటువంటి ప్రయోజనం కలిగించటానికి ఎవరికి వారుగా వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి మహత్తరమైనటువంటి సామర్థ్యం ఏమిటి అంటే యోనిసో మనసికార అని చెప్పి చెప్తున్నాడు. అంటే నిలకడగా చేసేటటువంటి సరైన ఆలోచన పెంపొందించుకోవటం అనేటటువంటిది చాలా గొప్ప గుణము లేదా సామర్థ్యము అని చెప్పి చెబుతున్నాడు. దాన్నే నొక్కి చెబుతూ ఈ యోనిసో మనసికార మహత్తరమైన ప్రయోజనం కలిగిస్తుంది అని చెప్పి చెప్పటం జరిగింది. దీన్నే ఇంకొంచెం వివరిస్తూ ఇంకా గట్టిగా నొక్కి చెబుతూ ఏమన్నాడంటే సూర్యుడు ఉదయించటానికి ముందు చిహ్నంగా అరుణకాంతి ఉదయిస్తుంది.
అంటే ఇంకా సూర్యుడు ఆకాశంలో మనకి కనిపించక ముందే ఆ ఆకాశం అంతా కూడా అరుణకాంతితో నిండిపోవటం అనేటటువంటిది మనందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయమే. అదేవిధంగా ఒక భిక్షువులో అరియ అష్టాంగ మార్గం ఉదయించటానికి ముందు చిహ్నంగా అతనిలో యోనిసో మనసికార అనేటటువంటిది ఉత్పన్నమై ఉంటుంది అని చెప్పాడు. ఒక భిక్షువు యోనిసో మనసికార సంపన్నుడైతే అతడు అరియ అష్టాంగ మార్గాన్ని అనుసరించి సాధన చేస్తాడని ఆశించవచ్చు అన్నాడు. అంటే ఈ పదాలను కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఏమంటున్నాడంటే యోనిసో మనసికార అనేది మహత్తరమైనటువంటి ప్రయోజనం కలిగించే అంగం అయినప్పటికీ కూడా దానికదే సంపూర్ణమనేటటువంటి అర్థాన్ని బుద్ధుడు చెప్పటం లేదు. అందుకే ఏమన్నాడు, భిక్షువు అరియ అష్టాంగ మార్గాన్ని అనుసరించి సాధన చేస్తాడని ఆశించవచ్చు. అంటే ఇది లేకుండా చెయ్యలేడు, ఉంటే మాత్రం చెయ్యటానికి అవకాశం ఉందని చెప్తున్నాడు. అంటే అది ఒక ముందు షరతు మాత్రమే. ఇంకా ఇతరమైనవి ఉన్నప్పటికి కూడా ప్రస్తుతం వాటి గురించి మనం మాట్లాడటం లేదు. అయితే ఈ రెండు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రెండు సుత్తాలు ఈ యోనిసో మనసికార యొక్క ప్రాధాన్యతను, ప్రయోజనాన్ని స్థూలంగా చాటి చెప్పేటటువంటి సుత్తాలు మాత్రమేనండి. అయితే అసలు నిజంగా యోనిసో మనసికారని ఉపయోగించటం లేదన్నా దాన్ని ప్రయోగించటం అనేది ఎలా ఉంటుంది అనే అర్థంలో తర్వాత సూత్రం చెబుతుంది. భిక్షువులారా, ఆకర్షణీయమైన చిహ్నాల గురించి అజాగ్రత్తతో ఆలోచిస్తే ఉత్పన్నం కాని కామరాగం ఉత్పన్నమవుతుంది. ఉత్పన్నమైన కామరాగం పెంపొంది విస్తరిస్తుంది అన్నాడు. అంటే ఏదైనా వస్తువులను మనం చూసినప్పుడు కానీ, విషయాల గురించి విన్నప్పుడు కానీ, రుచుల్లో కానీ, స్పర్శల్లో కానీ, లేదా భావాలలో కానీ మనకి చాలా ఆకర్షణీయంగా ఉబలాటం కలిగించేటటువంటి చిహ్నాలు అని అంటున్నాడండి అక్కడ. ఆ నిమిత్త అని అంటే వాటి గురించి మొత్తం అంటల్లా మనం ఏం చేస్తాం, అవి మన దృష్టికి వచ్చినప్పుడు వాటిల్లో ఉండేటటువంటి కొన్ని కోణాల గురించి తదేకంగా ఆలోచిస్తామండి. అంటే దేని మీదైతే మనం గురి పెట్టకూడదో దాని మీదకెళ్ళి విపరీతంగా ఆలోచిస్తాం. అంటే ఉదాహరణకి మన కవులు కూడా చూడండి, ఒక స్త్రీ యొక్క అందాన్ని వర్ణించేటప్పుడు కేవలం ఆ స్త్రీ చాలా అందంగా ఉంది అని చెప్పి వదిలేయరండి. ఇదిగో నీ కన్నులు ఇలా గులాబీ పువ్వుల్లాగా ఉన్నవి, నీ పెదవులు మధువులొలుకుతూ ఉన్నవి, నీ కురులు ఆకాశం నుండి జాలువారుతున్నటువంటి నీలి మేఘాల్లాగా ఉన్నవి అని చెప్పి ఇలా వర్ణిస్తూ ఉంటారు. ఇవి మానవులందరిలో ఉండేటటువంటి అయోనిసో మానసికార యొక్క వర్ణనలండి నిజానికి. కానీ ఆ వర్ణనలు చాలా గొప్పవైనవనేటటువంటి భావం మనలో దాదాపు జీవితాంతం బలపడేటటువంటి విధంగా ఇంతకాలం మనం ఎదుగుతూ వచ్చాం. అయితే ఆ పని జరిగినప్పుడు ఏమవుతుంది మనిషికి అంటే బుద్ధుడేమంటున్నాడంటే, మీలో ఉత్పన్నం కాని కామ పిపాస ఉత్పన్నమవుతుంది. అంటే కొత్త కామ పిపాస ఉత్పన్నమవుతుంది. అప్పటికే ఉత్పన్నమై ఉన్నటువంటి కామ పిపాస ఇంకా పెంపొంది పలు పలు విధాలుగా విస్తరిస్తుంది అని చెప్పాడు. దీన్ని కొంచెం లోతుగా మన అనుభవానికి జోడించి చూస్తే మాత్రం ఇది చాలా పెద్ద పాత్ర నిర్వహిస్తుంది మన జీవితంలో అనేటటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతాం. ఇది ఎంత పెద్ద పాత్ర వహిస్తుందో కొంచెం మళ్ళీ ముందుకు వచ్చి మాట్లాడుకుందాం తర్వాత. దీని నమూనాలోని తర్వాత ఏం చెప్తున్నాడు బుద్ధుడు,
ప్రతికూల చిహ్నాల గురించి అజాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఉత్పన్నం కాని ద్వేషం ఉత్పన్నమవుతుంది. ఉత్పన్నమైన ద్వేషం పెంపొంది విస్తరిస్తుంది అన్నాడు. ఇది కూడా అంటే మొదట చెప్పుకున్నటువంటిది సగభాగం అయితే మన జీవిత అనుభవంలో ద్వేషాన్ని పెంపొందించేటటువంటి రీతిలో ప్రతికూల చిహ్నాలని, అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి మనకి నచ్చకపోతే అతనిలో ఉండేటటువంటి నానా రకాల ప్రతికూల లక్షణాల గురించి మనం ఆలోచిస్తాం. మనకి ఏదైతే ప్రతికూలతగా ఉన్నదో దానితో మాత్రమే ఆగం మనం, ఇంకా దాన్ని ప్రపంచీకరించాలనేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే వస్తువులోనూ చేస్తాము, భావాల్లోనూ చేస్తాం. వివిధ రకాల అనుభవాల్లో ఈ పని మనం చేస్తూ ఉంటామని చెప్పి బుద్ధుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది ఆ ప్రతికూల అనుభవాలు అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి మనకి ఆర్థికంగా నష్టం వాటిల్లేటట్లు చేశాడు అనుకోండి, ఇక అతన్ని వర్ణించటం మీద మనసు లగ్నమవుతుంది. ఏమంటది? చివరికి అతని వేష భాషలను కూడా మనం విమర్శించడం మొదలు పెడతామండి. ప్రతి చిన్న కోణంలో అతనిలో లోపం చుట్టానికే మనం ప్రయత్నిస్తాం, ఇంకేది బాగున్నదో మనకు కనిపించదు అతను. దానివల్ల ఉత్పన్నం కాని కొత్త ద్వేషం ఉత్పన్నమవుతుంది. అప్పటికే ఉత్పన్నమైనటువంటి ద్వేషం ఇంకా ఇంకా పెంపొంది విస్తరిస్తుంది అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. అంటే మన జీవితంలో ఏదైతే మనకి హాని కలిగించేటటువంటి గుణాలను పెంపొందిస్తుందని బుద్ధుడు అన్నాడు. అంటే అకుశల మూలాలు అని వేటినైతే బుద్ధుడు చెప్పాడో వాటిని కొత్తగా ఉత్పన్నం చేసి, అంటే రాగ ద్వేష మోహాలను కొత్తగా ఉత్పన్నం చేసి ఇప్పటికే మనలో నెలకొని ఉన్నటువంటి రాగద్వేష మోహాలను పెంపొందించి విస్తరించటంలో యోనిసో మనసికార అంటే అయోనిసో మనసికార అనేటటువంటిది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అని చెప్పి బుద్ధుడు చెబుతున్నాడు మనకి. ఇప్పుడు మనం ఈ రెండు విషయాల గురించి కొంచెం మాట్లాడుకుందామండి. ఏంటవి? ఆకర్షణీయమైనటువంటి చిహ్నాల గురించి ఆలోచించినందువల్ల మనలో అంత క్రితం ఉత్పన్నం కాని కామరాగం ఉత్పన్నమవటం ఎలా జరుగుతుంది, ఇప్పటికే ఉత్పన్నమైనటువంటి కామరాగం ఇంకా ఊపిరి పోసుకొని ఎలా పెరిగిపోయి విస్తరిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం కొంచెం విస్తారంగా మాట్లాడుకొని మిగిలిన విషయాల జోలికి వెళ్ళటం మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను. ఎవరైనా కూడా ఈ విషయం మీద మాట్లాడటానికి మొట్టమొదట మనం రాగ ద్వేష మోహాలలో కామరాగము అంటే ఇక్కడ కేవలం సెక్సుకు సంబంధించిన విషయంగా కాకుండా ఇంద్రియాల ద్వారా జరిగేటటువంటి అనుభవం ద్వారా వాటి పట్ల మనకి తీవ్రమైనటువంటి కోరిక ఎలా జనిస్తుంది అనేటటువంటి విషయం మీ అనుభవంలోకి వచ్చి ఉన్నట్లయితే దాన్ని కొంచెం మననం చేసుకొని మిత్రులందరితో కూడా పంచుకోవటానికి ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నానండి. ఎవరైనా చేయొచ్చు ఈ పని. జీవితంలో ప్రతి ఒక్కరూ చూడటానికి అనువైనటువంటి రీతిలో ఉన్న మాట నిజమండి. అయితే ఇక్కడ కూడా నేను మళ్ళీ గుర్తు చేయదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, వాస్తవానికి మీరు ఇప్పుడు మాట్లాడింది సతి గురించి కానీ యోనిసో మనసికార గురించి కాదండి. సతి వేరు, యోనిసో మనసికార వేరు. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏంటంటే, ఏదైనా ఒక అనుభవం తటస్థించినప్పుడు
ఆ అనుభవానికి సంబంధించి ఏ విషయాల మీద మనం గురిపెట్టి ఆలోచించాలో ఆ పని చెయ్యకుండా గురి పెట్టకూడనటువంటి విషయాల మీద మనసు లగ్నం చేసినప్పుడు మనలో రాగం, ద్వేషం, మోహం ఉత్పన్నమవుతాయి. అప్పటికే ఉన్నటువంటి రాగద్వేష మోహాలు ఇంకా పెరిగిపోతాయి, విస్తరిస్తాయి, బహుముఖమవుతాయి అనేటటువంటి భావన చుట్టూ మనం ఆలోచించాలండి. అయితే ఇక్కడ దాన్ని ఇంకొంచెం ఫెసిలిటేట్ చేసుకునేటందుకు నాకు జరిగినటువంటి ఒక సంఘటనని ఉదాహరణగా చెప్పాలని చెప్పి అనుకుంటున్నానండి. ఇది ఒక 25 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్నటువంటి సంఘటన. అది మా ఇంట్లో అంటే నా కుటుంబం మాత్రమే కాకుండా మా తల్లిదండ్రులు కూడా మాతో కలిసి జీవిస్తున్నటువంటి సమయం అండి అది. అప్పుడు ఒక తీవ్రమైనటువంటి జబ్బు చేసి మా నాన్న చనిపోయారు. అంటే ఇప్పటికి 25 ఏళ్ల క్రితం దాదాపుగా జరిగినటువంటి సంఘటన అది. 24 ఏళ్ళు అయింది అనుకుంటా బహుశా. ఆ వెనువెంటనే చాలా తీవ్రంగా ఎదురైనటువంటి ఒక సమస్య ఏంటంటే ఆర్థికంగా చాలా పెద్ద సమస్య ఉందండి ఇంట్లో. ఎందువల్లంటే నేను ఏదో చిన్న చిన్న ఆదాయం వచ్చేటటువంటి ఉద్యోగాలు చేస్తున్నప్పటికి కూడా ప్రధానంగా కుటుంబ ఆర్థిక భారం మొత్తం కూడా మా నాన్నే మోసేవాడు. అటువంటి స్థితిలో మా నాన్న చనిపోగానే ఎదురైనటువంటి పెద్ద సమస్య ఏంటంటే సాధారణ సమస్య ఏమో మా అమ్మకి పెన్షన్ వచ్చేటట్టుగా చేయటం అనేది తక్షణ సమస్యగా ముందుకు వచ్చిందండి. అంటే ఆ పెన్షన్కి సంబంధించినటువంటి ఆఫీసు పని అటు ఇటు తిరిగి ఆ సంక్లిష్టతను ఎదుర్కోవటం అనేది కాదు ఇక్కడ సమస్య. అది ఎటు తగిన కాల వ్యవధిలో జరుగుతుంది. కానీ వెనువెంటనే ఆర్థిక కొరత అనేటటువంటిది కూడా ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడిని కలగజేస్తూ ఉన్నటువంటి స్థితి అండి ఆ రోజు. అప్పుడు నేను ఈ ఆఫీసుల చుట్టూ, ట్రెజరీ చుట్టూ, బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఉన్నానండి ఈ విషయాల మీద. ఒక రకంగా ఈ మాత్రపు సంక్లిష్టమైనటువంటి పని చేయటం కూడా నాకు కొత్తే ఆ రోజుకి. అంటే నా వయసు 36, 37 ఏళ్ళు ఉన్నప్పటికి కూడా నాకు కొంత ఆ ఒత్తిడిలో పని చేయటం అనుభవం లేనటువంటి జీవితం గడిపి ఉన్నానండి. అప్పుడు అనేక రకాలైనటువంటి పనులకి అటు ఇటు తిరుగుతూ కొంచెం పక్క ఊర్లకి ప్రయాణం చేయటం, ఈ ఆఫీసు కావాల్సినటువంటి కాగితాల్లో కూడా మీ అందరికీ తెలిసే ఉంటది. వాళ్ళకి ఒక పద్ధతి అనేటటువంటిది సరిగ్గా లేనందువల్ల ఆఫీసుల్లో ఒకే పనికి మనల్ని 4-5 సార్లు 10 సార్లు కూడా తిప్పుతారు. అంటే ఒకంత పట్టనితనం వల్ల, రెండవది కొంత అహంకారంతో కూడా వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉన్నట్లుగా నేను గమనించాను. ఇది ఒక 3 నెలలు గడిచిన తరువాత బ్యాంకులో అప్పుడు అవసరమైనటువంటి ఒక పనిని సరిదిద్దటానికి నేను వెళ్ళాను. ఎందుకంటే మేము మామూలుగా పద్ధతి ప్రకారం అక్కడ అప్లికేషన్లు ఇచ్చి వస్తూ ఉంటే పనులు జరగట్లేదు. అది వాయిదా వేస్తున్నారు, మళ్ళీ రేపు రండి అంటున్నారు, మళ్ళీ రేపు రండి అంటున్నారు, ఇట్లా జరిగిపోతా ఉంది. అయితే ఒకరోజు నేను చాలా లోపల తీవ్రంగా కోపంతో మరుగుతున్నటువంటి స్వభావంలో నుంచి ఆలోచించడం మొదలుపెట్టాను. ఏంటి ఈ చిన్న పనికి ఇన్నిసార్లు నన్ను తిప్పించుకుంటున్నారు? కనీసం ఒక వ్యక్తి పెన్షన్ వృద్ధాప్యంలో రావటానికి ఆ వ్యక్తి ఆ పనులు చేసుకోలేదు, పక్కన ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయాల్సి వస్తుంది. అయినా కూడా వాళ్ళకి కనికరం లేకుండా తిప్పించుకుంటున్నారు ఈ పనుల మీద. ఇట్లా నేను ఆలోచించడం మొదలుపెట్టాను మొత్తం. అంటే ఇంటి దగ్గర మొదలైనటువంటి ఆ భావం
ఈ మధ్యలో ప్రయాణం చేసి బ్యాంకు దగ్గరకు చేరుకునేటంత వరకు కూడా తీవ్రమవుతూ వచ్చేస్తుందండి. పాత జీవితంలో అంటే మన భావంలో చెప్పుకోవాలంటే గత జన్మలో నాలో ఉన్నటువంటి స్వభావం రీత్యా నేను ఒక గట్టి నిర్ణయానికి వచ్చి వెళ్ళానండి అక్కడికి. అంటే ఏమి చేస్తానో ఖచ్చితమైనటువంటి చిత్రం లేకపోయినప్పటికీ కూడా ఈరోజు ఆ బ్యాంకు ఉద్యోగ పని తేల్చేస్తాను అని చెప్పుకొని వెళ్ళానండి. అంటే బ్యాంకులో నాకు అవసరమైన పనిని తేల్చటం కాదండి, ఆ బ్యాంకు క్లర్క్ యొక్క సంగతి తేల్చేస్తానని చెప్పి వెళ్ళానండి నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే చాలా కోపంతో ఉన్నానండి. ఆ దగ్గరికి వెళ్ళి ఆ సీట్లోకి వెళ్ళగానే ఆ సీటుతో ఎవరు వ్యవహరిస్తున్నారో నాకు అంతకు ముందు సరిగా తెలియదు. మనుషులు మారుతూ ఉన్నారు. నేను ఆ వెళ్ళే సమయానికి ఒక క్లర్క్ కూర్చొని ఉన్నాడండి అక్కడ. అప్పటిదాకా నా మనసు ఆలోచిస్తున్నటువంటి తీరు ఒక్కసారిగా మారిపోయింది. అట్లా అడ్డుకట్ట పడిపోయినట్లుగా అయిపోయింది. కారణం ఏంటయ్యా అంటే అదే క్లర్కు మా నాన్న చావు బతుకుల్లో మంచం మీద ఉంటే ఇంకా కొద్దిసేపట్లో చనిపోతాడు అని అనంగా ఆ క్లర్కు తన ఫైల్ని తీసుకొని మా ఇంటికి వచ్చి పెన్షన్ విత్డ్రా చేయటం కోసం మంచం మీద మా నాన్న చేత వేలి ముద్ర వేయించుకొని వెళ్ళి డబ్బులు చేతిలో పెట్టి వెళ్ళాడు మా ఇంట్లో. ఆ వ్యక్తిని చూడగానే ఒక్కసారి అంతకు ముందున్నటువంటి మనసులో చెలరేగినటువంటి తుఫాను మొత్తం కూడా ఒక్కసారి నిలకడ స్థితికి వచ్చేసి అది చల్లారటం ప్రారంభించింది. అంటే అంత క్రితం నేను మనసుని ఎక్కడ నిలిపి ఆలోచించాలో అక్కడ నిలిపి ఆలోచించలేదని చెప్పి అనుకుంటున్నా నేను ఇప్పుడు ఈ సూత్రం వెలుగులో మనం చూసినప్పుడు. కానీ అంత పెద్ద తీవ్రమైనటువంటి కోపాన్ని రగిలించినటువంటి ఆలోచనలన్నీ కూడా ఒక్క చిన్న మార్పుతోటి అంటే మనసుని ఎక్కడికైతే మరలించాలో అక్కడ దృష్టి పెట్టి కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఆలోచించినందువల్ల పూర్తిగా మారిపోయిందండి అప్పుడు ఉన్నటువంటి స్థితి మొత్తం కూడా. అంటే ఇట్లా మన జీవితంలో రకరకాల అనుభవాలు పదులు, వందలు, వేలు, లక్షల సంఖ్యలో జరుగుతూ ఉంటాయండి. అయితే నిర్దిష్ట అనుభవాల గురించి మనం ప్రస్తావించుకోవటం ఎందుకు ముఖ్యమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నానంటే ఇది అవగాహనలో చాలా ప్రాముఖ్యతమైనటువంటి విషయంగా పరిగణించటం మాత్రమే కాక ఈ విషయాలని రెండు రకాలుగా పరిష్కరించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి బుద్ధుడు పదే పదే మనకు చెప్తున్నాడండి. ఏంటవి? మనిషిలో తలెత్తేటటువంటి హానికరమైనటువంటి నైపుణ్యము లేనటువంటి స్థితులని తలెత్తకుండా నివారించటం, ఇది మొదటిది. అలాగే ఇప్పటికే మన మనసులో దొంతరలుగా టన్నులుగా పేరుకున్నటువంటి అకుశలమైనటువంటి మానసిక స్థితుల మూలాలను సమూలంగా పరిహరించాలంటే ఇటువంటి అవగాహనతోటి నిజ జీవిత అనుభవంలో పనిచేయటం అవసరమండి. సూత్రాన్ని తెలుసుకోవటం కాదు. నిర్దిష్ట అనుభవాల మీద మనం ఎంత ఎక్కువగా పనిచేయటం ప్రారంభిస్తే మనం ఏదైతే మనలో ఉండకూడదని అనుకుంటున్నామో ఆ అకుశల మూలాలు అంత త్వరగా మనలో తొలగిపోవటానికి మార్గం సుగమం అవుతుంది అని చెప్పి బుద్ధుడు చెప్పాడు.
ఈ రెండిటిని సాకల్యం చేయాలంట. రెండు ఏంటి? కొత్తగా అకుశల స్థితులు మనలో తలెత్తకుండా, ఇప్పటికే తలెత్తినటువంటి అకుశల స్థితులు ఇంకా బలిసిపోయి పెంపొందకుండా చెయ్యాలంటే మనం నిజ జీవిత అనుభవాలని ధర్మం వెలుగులో చూడటం అనేటటువంటి దాన్ని నేర్చుకోవాలి. ఇది బుద్ధుడు చెప్పిన దాని ప్రకారం ఒక నైపుణ్యం అండి, అవగాహన మాత్రమే కాదు. బుద్ధుడెప్పుడు కూడా అవగాహనని, నైపుణ్యాన్ని మేళవించి మాత్రమే మాట్లాడాడండి, విడివిడిగా చెప్పలేదు. వాటి నైపుణ్యము అనంటే దాన్ని మనం సాధనతోటి దీర్ఘకాలం పాటు నేర్చుకోవలసినటువంటి సామర్థ్యంగా మనం గుర్తించాలి. అలాంటి నైపుణ్యాన్ని, అవగాహనని పెంపొందించుకొని నిజ జీవితంలో ఆయా విషయాల మీద పని చేయాలంటే నిర్దిష్ట అనుభవాల దగ్గరికి మనం ఎంత దగ్గరగా, ఎంత ఎక్కువగా వెళ్ళగలుగుతామో అంత పట్టు వస్తుందండి ఆ విషయాల మీద మనకి. అందుకోసం మనం నిర్దిష్ట అనుభవాలని మరింత ఇతరులతోటి షేర్ చేసుకోవటానికి కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు మన అనుభవాలు ఎలా అకుశలమైనవో వాటిని ఎలా తొలగించుకోగలమో ఆలోచించటం కూడా యోనిసో మనసికారేనండి. మళ్ళీ దీనిని ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సాధన చేయాలి నిరంతరం మనం. అందుకోసం ఈ అనుభవం మనకి తోడ్పడుతుంది, ఈ అభ్యాసం మనకు తోడ్పడుతుంది. అదండి దీని వెనక ఉన్నటువంటి దృష్టి. ఇది నా అనుభవానికి సంబంధించిన ఒక ఉదాహరణ. అంటే మనకి సమయం రీత్యా 1-2 ఉదాహరణల కంటే ఎక్కువ చెప్పుకోగలిగే వీలు ఉండదండి. అదే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి బౌద్ధ సంఘం లాంటి సంఘంలో మనం జీవిస్తూ ఉంటే కలిసినప్పుడల్లా అనేక మంది అనేక అనుభవాలు మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిమితి రీత్యా కొన్ని మాత్రమే చెప్పుకోగలుగుతున్నాం. అందుకే నేను చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మనం ఒక అభ్యాసాన్ని ఎంచుకున్నప్పుడు సూటిగా ఆ అభ్యాసం దేనికి సంబంధించినది, దీనిలో మనం చెయ్యవలసినటువంటి పని ఏమిటి అనే దాని మీద మరింత సూటిగా గురిపెట్టి ఆలోచించమని చెప్పి కోరుతున్నానండి. ఈ వెలుగులో ఇంకెవరైనా తమ అనుభవాలని చెప్పటానికి ముందుకు వస్తే దాన్ని చేపడదాం, లేదంటే తదుపరి పాఠాన్ని కొనసాగించడానికి వెళదాం.